పులిగోనిపల్లి తండా గ్రామంలో రాత్రి ఒక బాధాకరమైన విషాదకరమైన సంఘటన జరిగింది. ఈ బానోతు రామదాస్ అనే వ్యక్తి అతను తాగి ఇంతకుముందు కూడా చాలాసార్లు పాపం అమ్మాయిని భార్యని పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాడు. దాని క్రమాలనే రాత్రి వాడు తాగిన మైకంలో తాగి ఇంటికి వచ్చి నందుకు భార్య అడిగింది, ఇట్లా పద్ధతి కాదు, మనకు పిల్లలు ఉన్నారు, మీకే బతకాలి, ఎందుకు తాగాలి, ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని అడిగినందుకు వాడు తాగిన మైకంలో కోపంతో భార్య కవితను, కొడుకు హర్షిత్, కూతురు ప్రణీత వీళ్ళని కొట్టడం జరిగింది. భార్య కవిత మరియు కొడుకు హర్షిత్ విషాదకరమైన పరిస్థితుల్లో చనిపోయినారు. ప్రణీత కూతురు తీవ్రమైన గాయాలతోటి హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. దాని గురించి ఇక్కడ మేము వచ్చి సీన్ విజిట్ చేసి ఇదంతా చేయడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తుల యొక్క స్టేట్మెంటు, వాళ్ళ చనిపోయిన ఆ వ్యక్తి యొక్క కవిత యొక్క సిస్టర్ అమ్మాయి తోటి దరఖాస్తు తీసుకొని ఆ నేరస్తుల విషయంలో కఠినంగా శిక్షించేందుకు అన్ని ఇన్వెస్టిగేషన్ ఆ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.